హాయ్ గాయ్స్, ఆ రోజు నవంబర్ 24, 2021. అది తమిళనాడులోని తేని జిల్లా ఆండిపట్టి అనే గ్రామం. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సెల్వి అనే లేడీ నర్సుగా పనిచేస్తోంది. ఆమె వయసు 43 ఏళ్ళు. ఆమెకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. కానీ కుటుంబంతో ఉండకుండా విడిగా ఉంటోంది. ఆమె భర్త, పిల్లలు ఇంకో ఇంట్లో ఉంటున్నారు. సెల్వి ఆండిపట్టిలోనే ఉంటే ఆమె భర్త సురేష్ దిండిగల్లో ఉంటున్నాడు. సురేష్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత సెల్వికి కాల్ చేసి డ్యూటీ నుంచి వచ్చావా అని అడిగేవాడు. ఆ రోజు రాత్రి కూడా సెల్వికి కాల్ చేశాడు. కానీ ఆమె ఫోన్ తీయలేదు. చాలాసార్లు కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. భయపడిపోయిన అతడు సెల్వి పక్క ఏరియాలో ఉండే రిలేటివ్స్కు కాల్ చేసి సెల్వి ఇంటికి వెళ్ళి చూడమని చెప్పాడు. ఆ రిలేటివ్ కూడా సెల్వి ఇంటికి వెళ్ళి చూశాడు. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అతడు తలుపులు ఎంత కొట్టినా తెరవలేదు. లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కిటికీ గుండా లోపలికి తొంగి చూస్తే సెల్వి శరీరంపై ఒక్క క్లాత్ కూడా లేదు. పక్కనే ఉన్న ఆమె చీర మొత్తం రక్తంతో తడిసిపోయి ఉండడం చూసిన అతడు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అక్కడికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూశారు. సెల్వి రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ అయ్యారు. క్రైమ్ సీన్ చూడగానే ఇది హత్య అని పోలీసులు గుర్తించారు. వారు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంటే ఒక్క క్లూ దొరికింది. ఆ ఒక్క క్లూ అప్పటి వరకు సమాజంలో గౌరవ మర్యాదలతో ఉన్న 150 మంది తలెత్తుకోలేకపోయారు. వారి ఇంట్లో వాళ్ళు కూడా వారిని హీనంగా చూశారు. ఇంతకీ ఆ క్లూకు ఆ 150 మందికి ఏంటి సంబంధం? కిల్లర్ అలా ఏం క్లూ వదిలేశాడు? సెల్విని చంపిన కిల్లర్ ఎవరు? ఈ కేసులో బయటపడిన ఆసక్తికర విషయాలేంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ కేసు 2021లో తమిళనాడులో సంచలనం సృష్టించింది. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. సెల్వి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళిన పోలీసులు ఆధారాల కోసం అన్వేషించారు. హాల్ మొత్తం రక్తం ఉంది. డెడ్ బాడీని లాక్కెళ్ళిన గుర్తులు కనిపించాయి. ఆ మార్క్స్ అక్కడున్న ఒక రూమ్ వరకు వెళ్ళింది. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే శరీరంపై ఒక్క క్లాత్ కూడా లేకుండా సెల్వి పడి ఉంది. ఆ సీన్ చూసి సెల్వి బంధువులు స్టన్ అయ్యారు. సెల్విని హాల్లో చంపిన కిల్లర్ ఆ తర్వాత ఆ గదికి లాక్కెళ్ళి ఉంటాడని పోలీసులు అంచనా వేశారు. అలా తీసుకెళ్లేటప్పుడు అతని చేతికి రక్తం అంటుకుని ఉంటుంది. ఇంకెక్కడైనా రక్తపు మరకలు ఉన్నాయా అని చెక్ చేశారు. కానీ ఆ తలుపులపై, గోడలపై ఇంకెక్కడ వేలిముద్రలో రక్తపు మరకలు లేవు. దీన్ని బట్టి చూస్తే కిల్లర్ గ్లౌస్ వేసుకుని ఉంటాడని అనుకున్నారు. సెల్వి శరీరంపై ఉన్న గాయాలు చూసినప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారే ఆమెను చంపి ఉంటారని సందేహం కలిగింది. ఏ కిల్లర్ అయినా హత్య చేసేటప్పుడు అతని భయమే అతన్ని పట్టించేలా చేస్తుంది. ఆ భయంలోనే తనకే తెలియకుండా ఏదో తప్పు చేస్తాడు. ఆ తప్పు పోలీసులకు పెద్ద క్లూగా మారుతుంది. అందువల్ల అలాంటి క్లూ కోసం పోలీసులు వెతికారు. ఈ కిల్లర్కు హత్య చేసేటప్పుడు భయం లేనప్పటికీ హత్య చేసిన తర్వాత భయపడ్డాడు. ఆ భయంలో రక్తం మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. అందువల్ల అతని ఫుట్ ప్రింట్స్ రికార్డ్ అయ్యాయి. ఫోరెన్సిక్ టీం ఆ ఆధారాన్ని కలెక్ట్ చేసింది. సెల్వి డెడ్ బాడీని అటాప్సీ కోసం పంపించారు. సెల్వి వీపుపై కిల్లర్ కత్తితో పొడవడం వల్లే చనిపోయిందని, చనిపోవడానికి ముందు ఎవరితోనో శృంగారంలో పాల్గొందని రిపోర్టు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే కిల్లర్ అనేవాడు సెల్వికి బాగా తెలిసిన వాడై ఉంటాడని పోలీసులు థింక్ చేశారు. ఇదే టైంలో సెల్వి మెడలో ఉండే 3 తులాల బంగారం కనిపించట్లేదని నోట్ చేశారు. ఇది చోరీ కోసం జరిగిన హత్య కూడా అయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఆ రోజు సెల్వి ఇంటికి ఎవరెవరు వచ్చారని నైబర్స్ను ఎంక్వైరీ చేశారు. ఇదే టైంలో సెల్వి భర్త సురేష్ను కూడా విచారించారు. తను, సెల్వి కొన్నేళ్లుగా విడిపోయి ఉంటున్నామని సురేష్ చెప్పాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారే తప్ప ఇంకేమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు విచారణలో ఏం తెలిసిందంటే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న నర్సును నగల కోసం ఎవరో చంపారని పోలీసులు అనుకున్నారు. సెల్వి చనిపోయిందని ఆమె రిలేటివ్స్ కూడా చాలా ఏడ్చారు. కానీ ఆ తర్వాత తెలిసిన ఒక విషయం వల్ల ఈ ఫీలింగ్స్ అన్నీ మారిపోయాయి. సెల్వి తమ రిలేటివ్ అని చెప్పుకోవడానికే వారంతా భయపడిపోయారు. సిగ్గుతో తల దించుకున్నారు. ఆ లెవెల్లో ఇంతకీ ఏం జరిగిందంటే పోలీసులు సెల్వి ఇంటిని పూర్తిగా చెక్ చేసేటప్పుడు అక్కడ
500కు పైగా కండోమ్ ప్యాకెట్లను గుర్తించారు. ఈ సెల్వి నర్సుగా ఊరందరినీ నమ్మిస్తూ రహస్యంగా ఇంకేం పని చేసిందో అందరికీ తెలియవచ్చింది. సెల్వి ఫోన్ను చెక్ చేస్తే చాలా విషయాలు తెలిసాయి. ఆమె ఫోన్లో 300 మంది పురుషుల నంబర్స్ ఉన్నాయి. ఆ 300 మందిని స్టేషన్కు రప్పించిన పోలీసులు ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేశారు. వారిలో 150 మంది సెల్వితో శృంగారం చేశారని తెలియవచ్చింది. ఆ లిస్టులో పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, డాక్టర్లు, పొలిటీషియన్స్ అని చాలామంది ఉన్నారు. ధనవంతుల నుంచి కూలీ పని చేసేవారు కూడా ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ వివరాలను బట్టి చూస్తే కిల్లర్ కూలీ అయి ఉండొచ్చు, లేదా డాక్టరో ఇంకెవరైనా అయి ఉండొచ్చని అనుమానించారు. అందువల్ల పోలీసులకు ఇంతకు ముందే దొరికిన ఫుట్ ప్రింట్తో మ్యాచ్ చేసి చూశారు. కానీ ఎవరితోనూ అది మ్యాచ్ కాలేదు. ఈ కేసు నుంచి తప్పించుకున్నామని వారంతా సంతోషపడలేదు. ఆ కేసు ఆ ఏరియాలో సెన్సేషనల్ న్యూస్గా మారిన తర్వాత ఆమెతో సంబంధం ఉన్న వారిని రహస్యంగా విచారించినప్పటికీ ఈ విషయం బయటపడింది. అందువల్ల ఈ కేసులో సంబంధం ఉన్నవారు తమ భార్యలు, బంధువుల వద్ద తలెత్తుకోలేకపోయారు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగా ఈ హత్య జరిగి 15 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్ళొస్తానని బయలుదేరిన తన భర్త ఇంకా ఇంటికి రాలేదని ఒక భార్య స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె భర్త పేరు అడిగి తెలుసుకున్నారు. అతని పేరు రామచంద్ర ప్రభు. అతనికి 34 ఏళ్ళు. సస్పెక్ట్ లిస్ట్లో అతని పేరు ఉందా అని చెక్ చేశారు. అతడు కూడా సెల్వి కాంటాక్ట్లో ఉన్న వ్యక్తేనని తెలిసింది. డిసెంబర్ 9వ తేదీ అతన్ని స్టేషన్కు రమ్మని పోలీసులు నోటీసులు పంపారు. కానీ అతడు స్టేషన్కు రాలేదు. ఇంట్లో కూడా లేడని తెలిసింది. అతడు ఎక్కడికి వెళ్ళాడని పోలీసుల దృష్టి అంతా అతనిపై పడింది. సెల్వికి ప్రభుకు సంబంధం ఏంటని ఆ భార్యను అడిగారు. ఆమె చాలా ఆసక్తికర విషయాలు చెప్పింది. 10 ఏళ్ల క్రితం ప్రభు, సెల్వి ఒకే హాస్పిటల్లో పనిచేశారు. ఆ టైంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడి అఫైర్ కూడా పెట్టుకున్నారు. తరచుగా సెల్వికి ప్రభు డబ్బు ఇచ్చేవాడు. అదే టైంలో అతడు వేరే హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అయినప్పటికీ అతడు తరచుగా సెల్వికి డబ్బు పంపించేవాడు. తరచుగా వారిద్దరూ మీట్ అయ్యేవారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ప్రభుపై సెల్వికి ఇంట్రెస్ట్ తగ్గింది. ఆ తర్వాతే తన కాంటాక్ట్ లిస్టులోకి చాలామంది మగవాళ్ళ పేర్లు చేరాయి. నర్సు వంటి ఉన్నతమైన ఉద్యోగం చేసే సెల్వి కాలక్రమేణా హీనమైన పని కూడా చేసింది. అందుకు కారణం ఏంటంటే డబ్బుపై ఆమెకున్న మోజు. కానీ ఆ దురాశే తన ప్రాణాలు తీస్తుందని అప్పుడు ఆలోచించలేకపోయింది. ఈమెపై చాలా కోపం వచ్చిన భర్త సురేష్ తనను ఇక మార్చలేననే ఉద్దేశంతోనే ఆమెకు దూరంగా ఉంటున్నాడు. తనను చేసుకున్న పాపానికి ఫోన్లో మాత్రమే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఒకానొక సమయంలో ప్రభుకు డబ్బు అవసరపడింది. ఆల్రెడీ ప్రభు దగ్గర ఆమె లక్షల్లో డబ్బు తీసుకుంది. డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రభు చాలాసార్లు సెల్వికి కాల్ చేశాడు. కానీ నువ్విచ్చిన డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదని ఆమె చెప్పింది. ఆమె దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు వసూలు చేయాలని అతడు అనుకున్నాడు. అప్పుడే ఆమె మెడలో ఉండే నగలు అతనికి గుర్తుకొచ్చాయి. సెల్విని కలిసి డబ్బు అడుగుదామని, ఒకవేళ ఇవ్వకుంటే హత్య చేసి నగలు తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్తోనే నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం సెల్వి ఇంటికి వచ్చాడు. కత్తి, గ్లౌస్ వెంట తెచ్చుకున్నాడు. తనపై అనుమానం రాకుండా ఎప్పట్లాగే సెల్వితో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాతే సెల్విని డబ్బు అడిగాడు. కానీ డబ్బు ఇవ్వనని ఆమె తెగేసి చెప్పింది. మరుక్షణమే అతడు తన ప్లాన్ను అమలు చేశాడు. సడన్గా చేతులకు గ్లౌస్ వేసుకున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కత్తితో సెల్వి వెన్నులో పలుసార్లు పొడిచాడు. కొంచెంసేపట్లోనే సెల్వి రక్తపు మడుగులో పడి చనిపోయింది. ఆమె డెడ్ బాడీని హాల్లో నుంచి ఇంకో రూమ్లోకి లాక్కెళ్ళాడు. ఆమె మెడలో ఉన్న గొలుసును తీసుకుని పారిపోయాడు. సాయంత్రం ఒక షాప్లో గొలుసును కుదవపెట్టాడు. ఆ ఏరియాలో ప్రభు మాస్క్ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళడం పోలీసులు గుర్తించారు. దగ్గరలోని షాప్లో విచారించినప్పుడు ఆ నగ దొరికింది. దాన్ని ప్రభునే కుదవపెట్టాడని దానికి సంబంధించిన రసీదులు కూడా దొరికాయి. ప్రభును పట్టుకుని విచారిస్తే చాలా వాస్తవాలు తెలుస్తాయని అతని కోసం పోలీసులు గాలించారు. అతని మొబైల్ సిగ్నల్ను ట్రేస్ చేశారు. అప్పుడు ఇంకో ట్విస్ట్ ఎదురైంది. డిసెంబర్ 11వ తేదీ అతని మొబైల్ సిగ్నల్ ఉత్తమపాలెం అనే చోట చూపించింది. అతని బైక్ ఒక చోట పార్క్ అయి ఉండడం గమనించారు. ఆ బైక్ పక్కన ఉన్న ఏరియాలో వెతికారు. ఒక చోట డెడ్ బాడీ ఉండడం గమనించారు.
అతని పక్కనే విషం బాటిల్ ఉంది. ఎవరని దగ్గరికి వెళ్ళి చూసి పోలీసులు అదిరిపడ్డారు. అది వేరెవరో కాదు, విషం తాగి ప్రభు ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్వీని హత్య చేసిన గిల్టీ ఫీలింగ్తోనే ఇలా చేశాడా అని అంటే అదే కాదు. అతడు సెల్వీతోనే కాదు, ఇంకో 8 మంది లేడీస్తో అఫైర్లో ఉన్నాడు. వాళ్లకు కూడా చాలా డబ్బులు ఇచ్చాడు. అప్పుల పాలై ఆ తర్వాత హంతకుడయ్యాడు. చాలా చెడ్డ పేరుతో ప్రాణాలు కూడా కోల్పోయాడు. అతడు అప్పుల్లో ఉన్నప్పటికీ తన కుటుంబం రోడ్డున పడకూడదని తన పేరు మీద 25 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ తీసుకున్నట్లు చావబోయే 2 రోజుల ముందు తన భార్యకు చెప్పాడు. నిజంగా ఈ హత్యను ప్రభునే చేశాడా అని అతని ఫుట్ ప్రింట్ను చెక్ చేశారు. అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అందువల్ల ప్రభు కిల్లర్ అని ఈ కేసును క్లోజ్ చేశారు. జీవితంలో ఇష్టం ఉన్నట్లు జీవిస్తే తప్పేముందనుకునే సెల్వి ప్రభు మధ్య వయసులోనే పైకి పోయారు. అలా వెళ్ళినప్పటికీ వారిని చేసుకున్నవారు, వారి కడుపున పుట్టినవారు తలెత్తుకోకుండా చేశారు. ఈ కేసును బట్టి చూస్తే లైఫ్లో క్రమశిక్షణ అనేది ఎంత ముఖ్యమో తెలుస్తుంది. క్రమశిక్షణ తప్పితే ఏం జరుగుతుందనే దానికి ఈ సెల్వి ప్రభు కేసే ఒక ఉదాహరణ. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.